ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం ఈ ఆర్థికమైన ఇబ్బందులు, ఎంతకాలం ఈ నిరుద్యోగం, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ దుఃఖం, ఎంతకాలం ఈ సంతానహీనత, ఎంతకాలం వ్యాపారములో ఈ నష్టాలు అని అనుకునిచున్నావా? అయితే రండి, దైవశక్తి స్వస్థత ప్రార్థనలు. ఐపీసీ కరుణ్ కుమార్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడే నీకు స్వస్థత కలిగింది, నీకు అనుమానం ఉంటే ఇంటికెళ్ళి టెస్ట్ చేసుకో, నువ్వు స్వస్థత పడితే రేపు వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పన్నారు. మొదటి రోజే నేను ఈ స్వస్థతను పొందుకున్నాను. నవంబర్ నెలలో నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నానంటే భయంకరమైనటువంటి మరణాపాయంలో, ఈ పాటికి గుణదల పంచాయతీ ఆఫీస్ దగ్గర సమాధి దొడ్లో ఒక బండ మీద రాయి పెట్టేవాళ్ళు, కృపారావు జన్మదినం మరణదినం అని. అటువంటి అబ్బాయిల నుంచి దేవుడు నన్ను తప్పించారు. ఒకే ఒక్క మాట, ఇక్కడికి వచ్చి నేను ప్రసంగం విన్నాను కానీ ఒకే ఒక్క మాట నన్ను ధైర్యపరిచింది. ఏంటంటే దేవుని సన్నిధి దిగి రావాలి, దేవుని సన్నిధి దిగి రావాలి. ఓన్లీ వన్ వర్డ్. నా జీవితంలో దేవుని సన్నిధిని అనుభవించాను. ఈ రోజున నేను మీకు యథార్థం చెప్తున్నాను, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనులు ఆరాధన ఆ యొక్క సన్నిధి పాట పాడుతూ ఉండగా ఎక్కడో లేదు పరలోకం మన మధ్యలోనే ఉన్నదని ఈ రోజున నిర్ధారణ చేయబడింది. 32,000 కాలబలం ఉండిన 300 మందితో దేవుడికి జీవం తెచ్చాడు. ఈ రోజున నేను సజీవుడిగా ఉండటానికి ఆయన ప్రార్థన నాకెంతో ఉపయోగపడింది. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు ఇంకనూ కూడా దేవుడికి దగ్గర అవ్వవలసిన వ్యక్తివి. సిటీ లైట్ చర్చ్, ఆనందపేట, విజయవాడ బైపాస్ రోడ్, మచిలీపట్నం. దైవజనులు బ్రదర్ ఐపీసీ కరుణ్ కుమార్ గారు దేవుని వాక్యం అందించి మీ కొరకు స్వస్థత ప్రార్థనలు చేసేదరు. వివరాలకు 9951735020. ఈ కుటుంబంలో అశాంతి ఎవడు కలిగిస్తున్నాడు? భార్యాభర్తల మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? బిడ్డలకి అమ్మా నాన్నలకి మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? మూడు ఆపరేషన్లు చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కరుణ్ కుమార్ గారితో ప్రార్థన చేయించుకొని నీకు వచ్చేవాడిని. ఒక 4 రోజులలోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగినావు? నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగినావు? నీకొచ్చిన కష్టం ఏమిటి? నిన్నెవరు గాయం చేశారు? నీకొచ్చిన కష్టం ఏమిటి? నిన్నెవరు గాయం చేశారు? నా ప్రాణమా నాలో
కన్నీటితో కరిగే నా కాలం నీ గుండెల్లో మిగిలే నా రూపం. కన్నీటితో కరిగే నా కాలం నీ గుండెల్లో మిగిలే నా రూపం. నా ప్రాణమా నా ప్రాణమా యేసయ్యే ఆధారం యేసయ్యే ఆధారం. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగినావు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగినావు. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించడమే దేవుని ఉద్దేశం. మరణ భయముతో ఎవరన్నా బాధపడుతుంటే దాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించడమే దేవుని ఉద్దేశం. ఏ వ్యక్తిని కూడా దేవుడు అర్ధాయుష్తో ఈ లోకములో సృష్టించాడు. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా జీవించడమే దేవుని ఉద్దేశం. ఫ్యాన్ గుంటే 12 సంవత్సరాలు వారంటీ ఇస్తారు, అవునా? ఫ్యాన్కే 12 సంవత్సరాల వారంటీ ఈ లోకంలో ఇస్తున్నారే. నా యేసయ్య నీ ప్రాణానికి ఎన్ని సంవత్సరాల వారంటీ ఇస్తాడు? హల్లెలూయా. పూర్తి ఆయుష్. హల్లెలూయా. పూర్తి ఆయుష్. రాబోవు మరణాన్ని దేవుడు ఆపివేశాడు. వచ్చిన జబ్బుని దేవుడు తొలగించి వేశాడు. ఏ అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఉన్నావు? కిడ్నీలో జబ్బుందా? గుండెల్లో జబ్బుందా? ఊపిరితిత్తులో జబ్బుందా? ఆయాసం ఉందా? నెమ్ముందా? గర్భసంచిలో గడ్డలున్నాయా? ఈరోజు నువ్వు కాచే కన్నీరు నీకు ఆశీర్వాదంగా మారబోతుంది. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కాచే కన్నీరు నీకు ఆశీర్వాదంగా మారబోతుంది. ఈ రోజు నువ్వు కాచే కన్నీరు నీ మీదకి రాబోతున్న నాశనాన్ని ఆపివేస్తుంది. దేవుని సన్నిధిలో ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన నీ మీదకి రాబోతూ ఉన్న నాశనాన్ని ఆపివేస్తుంది. వచ్చి ఉన్న కీడును తొలగిస్తుంది. ఆర్థికమైన ఇబ్బందులా, అన్ని అప్పులేనా? ఆగిపోవాలి. భయపడుతున్నావా? ఇక ఎటువంటి నష్టం నాకు కాసుకొని ఉందో, ఎటువంటి ఇబ్బందులు నన్ను కాసుకొని ఉన్నాయో భయపడుతున్నావా? రాబోతున్న నాశనాన్ని దేవుడు ఆపివేశాడు. ఇప్పుడు వచ్చి ఉన్న దరిద్రం అనే ఈ కీడును దేవుడు తొలగిస్తున్నాడు. హల్లెలూయా. నా దేవుడు గొప్పడు, నేను నమ్ముతాను. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియాకి దేవుడు ఇకను 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. తాను బతికిన 15 సంవత్సరాల్లో కూడా హిజ్కియా మళ్ళీ రోగి అయినట్టుగా రాయలేదు. హల్లెలూయా. ఎన్నడూ అనారోగ్యంతో జీవించినట్టుగా దేవుని గ్రంథంలో రాయబడలేదు. తాను బతికిన 15 సంవత్సరములు ఆరోగ్యంగానే బ్రతికించాడు. ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యం, ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆయుష్. హల్లెలూయా. దేవుడు నీ మీదకి సమృద్ధిని పంపినప్పుడు నీవు సమృద్ధితోనే ఉంటావు. దేవుడు నీ మీదకి ఆరోగ్యాన్ని పంపినప్పుడు నీవు స్వస్థత కలిగి ఉంటావు. దేవుడు నీకు విజయాలను ఇస్తున్నప్పుడు నీవు విజయాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. రాబోయే మరణము ఆగిపోయింది. ఏది నీకు రాబోతుంది అని భయపడుతున్నావు? ఏ కష్టం? చాలా మందికి ఈ కష్టం రాబోతుందయ్యా, ఈ ఇబ్బంది రాబోతుందయ్యా, బిడ్డల గురించి ఆందోళన, ఈ కష్టాలు రాబోతున్నాయి, ఈ ఇబ్బందులు రాబోతున్నాయి. భయం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉంటారేమో దాదాపు. భవిష్యత్తు గురించిన భయం. ఈ కష్టం రాబోతుందేమో, ఈ ఇబ్బంది రాబోతుందేమో, నా భర్త ద్వారా ఈ కష్టం రాబోతుందేమో, నా భార్య ద్వారా ఈ కష్టం రాబోతుందేమో, నా బిడ్డల ద్వారా ఈ కష్టం రాబోతుందేమో, అయ్యో ఈ విధమైన ఆర్థికమైన ఇబ్బందులు రాబోతూ ఉన్నాయేమో. ప్రేమైన దేవుని బిడ్డలారా, భయాలని విడిచిపెట్టండి ఈ రోజుతో. హల్లెలూయా. ఆ భయాలని విడిచిపెట్టండి ఈ రోజుతో. అవి ఆగిపోతున్నాయి. ఇప్పుడు నీవు చూడవలసింది రాబోతూ ఉన్న ఆశీర్వాదాలని. హల్లెలూయా. అవి యేసయ్య ఆపివేశాడు. ఇప్పుడు నువ్వు చూడవలసింది నీ జీవితంలో అభివృద్ధిని. ఇప్పుడు నువ్వు చూడవలసింది నీలో ఆరోగ్యాన్ని, స్వస్థతను. ఇప్పుడు నువ్వు చూడవలసింది నీ జీవితంలో సమృద్ధిని. ఇప్పుడు నీవు చూడవలసింది నీ కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని. హల్లెలూయా.
ఇక వాటి గురించి బెంగ పెట్టుకోవడం మానివేశాయి. దేవుడు వాటిని ఆపివేస్తూ ఉన్నాడు. హోలీ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి యేసయ్యతో కలిసి శిష్యులందరూ కూడా పడవలో వెళుతున్నారంటే, కొంతమంది శిష్యులు యేసయ్యతో కలిసి పడవలో వెళుతూ ఉంటే ఇంతలోకి తుఫాన్ వచ్చేసిందంట. పెద్ద తుఫాన్ వచ్చేసిందంట. శిష్యులు భయపడ్డారు. శిష్యులు భయపడుతున్నారని యేసయ్యకి తెలీదా? తెలుసు. నిద్రపోతున్నాడు. ఆయనకి అది కూడా తెలుసు. అయినా నిద్రపోతున్నాడు. శిష్యులు భయపడి కేకలు వేశారట, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, ఇదిగో మా మీదకి వచ్చిన యొక్క తుఫాను మమ్మల్ని చంపివేస్తుందేమో, మేము నశించిపోతున్నాం ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించయ్యని కేకలు వేశారంట. ఎప్పుడైతే కేకలు వేశారో వెంటనే యేసయ్య నిద్రలేచి ఆ తుఫానుని గద్దించినప్పుడు గాలి సముద్రము నిమ్మళమైంది. హల్లెలూయా. గాలి అణిగిపోయింది, సముద్రము నిమ్మళమైంది. ఎప్పుడైతే శిష్యులు కేకలు వేస్తానే యేసయ్య లేచి, శిష్యులు కేకలు వేయకముందు యేసయ్య లేయలేదు. శిష్యులు కేకలు వేయకముందు యేసయ్యకు తుఫాను వచ్చిందనే విషయం తెలీదా? తెలుసు. శిష్యులు కేకలు వేసిన తరువాత యేసయ్య లేచి గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. వెంటనే నిమ్మళమైపోయినాయి. హల్లెలూయా. చప్పట్లు కొడతారు. నిమ్మళమైపోయినాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీదకి ఏ తుఫాను వచ్చింది, ఏ గాలి వానల చేత నువ్వు కొట్టబడుతూ ఉన్నావు, ఏ అపాయం వచ్చింది, ఏ కష్టం వచ్చింది, ఏ శ్రమ వచ్చింది, ఏ అనారోగ్యం వచ్చింది, దేనికి నీవు దుఃఖపడుతూ ఉన్నావు, దేనికి నువ్వు భయపడుతూ ఉన్నావు, అయితే యేసయ్య మమ్మల్ని రక్షించని నువ్వు కేక వేశావంటే నీ కేకతో నీ దేవుడైన యేసయ్య నీ మీదికి వచ్చిన ఆ కష్టాన్ని, ఆ శ్రమను గద్దించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఈ రోజు నీ పక్షంగా గద్దించబోతూ ఉన్నాడు. నీ పక్షంలో గద్దించబోతున్నాడు. నీ హృదయాంతరం వచ్చిన కేక యేసయ్య నీ పక్షంగా చేరి నీ మీదకి వచ్చిన శ్రమను, కష్టాన్ని ఆయన గద్దిస్తున్నాడు. హల్లెలూయా. నా పక్షంగా నా శ్రమను గద్దించు ప్రభువా అను. నా పక్షముగా నా మీదకి వచ్చిన శ్రమను గద్దించు ప్రభువా. నా పక్షముగా నా మీదకి వచ్చిన శ్రమను గద్దించు ప్రభువా. హల్లెలూయా. నా పక్షంగా నా మీదకి వచ్చిన అనారోగ్యాన్ని గద్దించు ప్రభువా. నాయనా, నా మీదకి వచ్చిన ప్రభు భయాన్ని నా పక్షముగా గద్దించు ప్రభువా. నా మీదకి వచ్చిన అవమానాన్ని నా పక్షంగా గద్దించు ప్రభువా. నా మీదకి వచ్చిన నిరుద్యోగాన్ని నా పక్షముగా గద్దించు ప్రభువా. నా మీదకి వచ్చిన సంతానహీనతను నా పక్షముగా గద్దించు ప్రభువా. నా మీదకి వచ్చిన ఈ నష్టాలను నా పక్షముగా గద్దించు. నా భర్త ఉన్న సైతాను బంధకాన్ని గద్దించు. హల్లెలూయా. హల్లెలూయా. నా బిడ్డలు ఉన్న సైతాను బంధకాన్ని గద్దించు. నేను వింటున్నాను కొన్ని స్వరాలు, యేసయ్యకి మొరపెట్టే స్వరాలు వింటూ ఉన్నాను. యేసయ్య నీ పక్షంగా గద్దించబోతున్నాడు. యేసయ్య నీ పక్షంగా గద్దించబోతున్నాడు. ఈ రోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన రోజుగా మారిపోవాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్కరి మీదకి ఏ హాని రాకూడదు. ఏ ఒక్కరు కూడా ఇక్కడి నుంచి బయటికి వెళుతున్నప్పుడు రాబోతున్న నాశనము ఆగిపోయిన వ్యక్తులుగా బయటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఏ వ్యక్తి దుఃఖంతోనే వేదనతోనూ ఫోన్ చేసి చెప్పకూడదు. ఏ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఏ వ్యక్తి రోగిష్టిగా మంచం మీద పడకూడదు. ఏ వ్యక్తి యాక్సిడెంట్లో చిక్కుకోకూడదు. ఏ వ్యక్తి అప్పుల ఊబిలో ఆర్థికమైన ఇబ్బందులు ఉండిపోకూడదు. ఏ వ్యక్తి సైతాను బంధకాల్లో చిక్కుకొనకూడదు. ఏ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని అనుకోకూడదు. ఏ వ్యక్తి నిరుద్యోగంలో ఉండకూడదు. ఏ వ్యక్తి ప్రమాదాల్లో చిక్కుకోకూడదు. రాబోతున్నవి ఆగిపోవాలి నాశనాలు.
రాబోతున్నవి ఆగిపోవాలి. నాశనం ఏ వ్యక్తి మీదకి రాకూడదు. 40 రోజుల్లో రాబోతున్నవి, 40 గంటల్లో రాబోతున్నది, 40 నిమిషాల్లో రాబోతూ ఉన్నది, 40 సెకండ్లలో రాబోతున్నది. ఆగిపోవాలి. ప్రతి వ్యక్తి మీద ఆగిపోవాలి. హల్లెలూయా. ప్రతి వ్యక్తి మీద ఆగిపోవాలి. వచ్చిన కీడు తొలగిపోవాలి. రాబోతున్న నాశనం ఆగిపోవాలి కదా, ఆగిపోయింది. హల్లెలూయా. భవిష్యత్తు గురించి భయపడవలసిన అవసరం లేదు, చింత లేదు. నీ అనారోగ్యం గురించి భయపడవలసిన అవసరం లేదు, నీ బిడ్డల గురించి భయపడవలసిన అవసరం లేదు, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఆగిపోయాయి. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన కీడు తొలగిపోయింది. వచ్చిన కీడు తొలగిపోయింది. నీ పక్షంగా యేసయ్య లేచి గద్దించి ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షముగా యేసయ్య లేచి గద్దించి ఉన్నాడు. వచ్చిన కీడు తొలగిపోయింది. ఆమేన్. నమ్ముతున్నావా? అప్పుల్లో ఉన్నావా? ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు సమృద్ధి కలిగిన వ్యక్తిగా బయలుదేరు. హల్లెలూయా. జేబులో ₹1,00,000 ఉన్న వ్యక్తిగా బయలుదేరు. జేబులో ₹1,00,000 ఉన్న వ్యక్తిగా తొలగిపోయింది నీ ఆర్థికమైన ఇబ్బంది. నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్ముతున్నావా? డబ్బున్న వ్యక్తిగా బయలుదేరు. ఎవరికి సహాయం చేయాలని ఆలోచించు. చిచ్చు అప్పుల్లో ఉన్నాయా? ఉన్నాయా? ఇప్పుడు లేవు, తొలగిపోయినాయి. సమృద్ధి కలిగిన వ్యక్తిగా వెళ్ళు. రోగిష్టిగా ఉన్నావా? ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా బయటికి బయలుదేరు. ఆమేన్. ఆరోగ్యం కలిగిన వ్యక్తిగా నువ్వు బయటికి బయలుదేరు. భయాలు వద్దు, అనుమానాలు వద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అనారోగ్యాన్ని బట్టి భయపడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఈ జబ్బు ఏం చేస్తుందని భయపడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అనవసరంగా ఏ రోగం లేకుండానే రోగం వచ్చేస్తుందమే అని భయపడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. నీకున్న అనారోగ్యాన్ని బట్టి విపరీతంగా ఆలోచించుకుని భయపడే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. లేని రోగాన్ని గురించి ఆలోచించి భయపడే వ్యక్తులు ఉన్నారేడా? హల్లెలూయా. అవునా కదా? ఉన్నారా లేరా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, విడిచిపెట్టు భయాలు. వచ్చిన కీడును నీ యేసయ్య తొలగించి వేశాడు. హల్లెలూయా. వచ్చిన కీడు తొలగిపోయింది. ఆమేన్. ఇకను నీ కుటుంబంలో, జీవితంలో అసమాధానం లేదు. ఆమేన్. శ్రమ లేదు. ఆమేన్. దుఃఖము లేదు. ఆమేన్. భయము లేదు. ఆమేన్. అవమానము లేదు. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన కీడు తొలగిపోయింది. కీర్తనకారుడు రాస్తాడు, ఎంత చక్కటి మాట రాస్తాడండి. దావీదు గారు అంటారు, 56వ కీర్తన 9వ వచనములో దావీదు గారు అంటారు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. ఎప్పుడంట నీ శత్రువులు వెనుకకు వెళ్ళేది? ఏ రోజు నీ శత్రువులు వెనుకకు తిరిగి వెళ్ళేది? నీ శత్రువులైనా, నీ ఇబ్బందులు, నీ సమస్యలు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ భయాలు, నీ అనారోగ్యాలు, నీ అప్పులు ఎప్పుడు వెనుకకు తిరిగి వెళుతాయి. ఎప్పుడంట? మొరపెట్టు దినమున. ఆ మొరపెట్టు దినము ఈ రోజే. హల్లెలూయా. ఆ మొరపెట్టు దినము ఈ రోజే. నేను మొర్రపెట్టు ఈ దినమున నా శత్రువులు వెనుకకు తిరిగి వెళ్తున్నారు. హల్లెలూయా. నేను మొర్రపెట్టు దినము ఈ రోజే. ఈ రోజే నా శత్రువులు, నా శ్రమలు, నా ఇబ్బందులు, నా కష్టాలు, నా వేదనలు, నా భయాలు, నా అవమానాలు, నా అపజయాలు, నా అనారోగ్యాలు వెనుకకు తిరిగి వెళ్ళిపోతున్నాయి. కారణం నాకు తెలుసు. నా పక్షమున ఎవరున్నారు? దేవుడున్నాడు. నా పక్షమున నా వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
నా బ్యాక్గ్రౌండ్ ఎవరు? నా బ్యాక్గ్రౌండ్ ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా, చీఫ్ మినిస్టరా? నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? వాళ్ళందరికైనా పవర్ఫుల్. హల్లెలూయా. అయితే చాలా సంవత్సరాల నుంచి మరి కరి మీదకి వస్తూ ఉండేదాన్ని. మరి నేను చాలాసార్లు సాక్ష్యం అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను. పోయినసారి కూడా నాకు 3 పాపలు. మా పెద్ద పాపకి వివాహం అయ్యింది. మరి నాకు మా పెద్ద పాపకు మరి బాబు పుట్టాలని నేను ఎంతో మరి కోరికతో అడిగినప్పుడు దేవుడు మరి కిందటి సంవత్సరం అయితే 2 నిమిషాలతో ప్రార్థన చేయటున్నా మా పాపకు మేము చాలా ఇబ్బందిలో ఉండి కూడా మరి వివాహం చేయాల్సి వచ్చింది. మరి వెంటనే దేవుడు గర్భఫలం ఇచ్చి అన్నాడు. మరి దేవుడైతే మరి సుఖమైన కానుపును ఇచ్చి ఒక మగబిడ్డని ఇవ్వాలనుకున్నాను. మరి అనుకోని రీతికి ఆపరేషన్ అయిన ఆయన చేసిన మేలే. మేము అయితే శైలజ దగ్గర మందులు ఆడి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మా పరిస్థితి మరి చాలా తక్కువ స్థితి మూలాన మరి అక్కడ తట్టుకోలేమేమో అని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మరి అక్కడ చాలా భయపెట్టేశారు. ఈ పాపకు ఉమ్మినీళ్ళు ఇవ్వమ్మా, బెజవాడ కానీ గుంటూరు కానీ రాసేస్తాము, మరి అక్కడ తీసుకెళ్ళిపోమన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. భయం వేసి మనసులో ఒకటే అనుకున్నా, నేను నమ్ముకున్న దేవుడు నాకు అన్యాయం చేయడు, సురక్షితంగా తల్లిని బిడ్డని శుభ్రంగా చేరుస్తాడని మరి విజయవాడ రాశారు. తీసుకెళ్తా ఉండగా మరి మా అల్లుడు గారు అయితే అక్కడికి వద్దని ఉయ్యూరు తీసుకెళ్లాడు. అక్కడ పెద్ద హాస్పిటల్ అయితే బయట మీరు తీసుకెళ్తేనమ్మా బాబుని మరి బాక్స్ లో పెట్టి ₹1,00,000 దాకా అవుతాయి, మీరు భరాంచలేరు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లిపోండి బెజవాడేనన్నప్పుడు మరి ఉయ్యూరులో మరి ఆపరేషన్ చేసి బాబుని తీసినప్పుడు ఏ బాక్స్ లో పెట్టుకోకుండా దేవుడు మరి చాలా సహాయం చేసి ఉన్నాడు. దేవుడికి నేనేమిచ్చి నేను రుణం తీర్చుకోలేను. బిడ్డలకి అమ్మా నాన్నలకి మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? మూడు ఆపరేషన్ చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కనుకుమార్ గారితో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవాడిని. ఒక 4 రోజులలోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఈ కుటుంబంలో అశాంతి ఎవడు కలిగిస్తున్నాడు? భార్యాభర్తల మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? బిడ్డలకి అమ్మా నాన్నలకి మధ్య అసమాధానం ఎవడు కలిగిస్తున్నాడు? మూడు ఆపరేషన్ చేయాలన్నారు. మరి డాక్టర్ గారు మరి అయ్యగారితో ప్రార్థన చేయించాక మరి ఒక ఆపరేషన్ కూడా లేకుండా మా అమ్మ బయటపడింది. మరి నా జీవితంలో కూడా మరణపు అంచుల వరకు తీసుకెళ్లి దేవుడు అయిపోయింది అనుకున్న దాని స్థితిలో నుంచి కూడా మరి తిరిగి బ్రతికించాడు. నాకు చాలా బలహీనత వచ్చింది. షుగర్ 500 పైనే ఉంది. అక్కడ అయ్యగారితో ఐపీసీ కనుకుమార్ గారితో ప్రార్థన చేయించుకొని తిరిగి వచ్చేవాడిని. ఒక 4 రోజులలోపు నాకు పరిపూర్ణ స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరి కొరకు ఇప్పుడు నేను
ప్రార్థన చేస్తున్నాను. మీలో అనారోగ్యంతో ఉన్నట్లయినా, ఆర్థికమైన ఇబ్బందులతో, ఏవైనా కష్టములు, బాధలు, శ్రమలో ఉన్నా, పాపపు బంధకాల్లో ఉన్నా, నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మా అత్యంత ప్రియమైన పరలోకపు తండ్రి యేసునాయనా, ఈ బిడ్డలందరినీ తీసుకుని ప్రభువా నీ పాదాల చెంతకొచ్చున్నాను నాయనా. నాయనా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడివై ఉన్నావయ్యా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడివై ఉన్నావయ్యా. నువ్వు సజీవుడైన దేవుడివై ఉన్నావయ్యా. నైనా, నువ్వు ఆత్మలను రక్షించే దేవుడివై ఉన్నావు నాయనా. ప్రభువా, ఈ రోజున ప్రభువా నాతో కలిసి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రభా, ప్రతి బిడ్డను నాయనా నీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభువా. వీళ్ళలో ఎవరికైనా ప్రభు అనారోగ్యం ఉంటే నాయనా స్వస్థపరిచి నీ దైవికమైన శక్తిని ఆ బిడ్డల్లోనికి ప్రసరింపచేసి నాయనా వారికి స్వస్థత అనుగ్రహించండి నాయనా. ఇంకెవరైనా ప్రభువా ఆర్థికమైన ఇబ్బందుల్లోనూ నాయనా, మరి కష్టాల్లో ప్రభా, వేదనలో, శ్రమల్లో, పాపపు బంధకాలలో, చీకటి శక్తుల బంధకాలలో, కుటుంబ సమస్యలతోనైనా బాధపడుతూ ఉంటే ప్రభా, ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ గాయపడిన హస్తంతో ప్రతి బిడ్డను తాకండి ప్రభా. వారి జీవితాల్లో ప్రభా, వారి బ్రతుకుల్లో ప్రభా అద్భుత కార్యాలు జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఉద్యోగం లేకుండా ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వారు మంచి ఉద్యోగాలు వాళ్ళకు ప్రభా అనుగ్రహించండి నాయన. వారు నీ నామ మహిమార్థంగా జీవించాలి నాయన. ఆర్థికంగా నష్టపోయి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాల్లో సమృద్ధిని ఇవ్వండి ప్రభా. నాయన, విడిపోయిన కుటుంబాలని కలపండి నాయన. వివాహాలు కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాళ్ళకి నాయన మంచి నాయన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి ప్రభా. చదువుకుంటూ ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారికి నాయన మంచి ప్రభా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నాయన, ఈ కార్యక్రమం చూస్తున్న మా యొక్క దైవశక్తి ప్రేక్షకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాయన. ఈ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ రక్షింపబడాలి నాయన. దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ఈ యొక్క దైవశక్తి టీవీ కార్యక్రమాలు మీకు ప్రోత్సాహకరంగా ఉంటే మరి మీ వంతుగా మా కార్యక్రమాలను మరి మీరు ప్రోత్సహించండి. నశించిపోతూ ఉన్న అపవాది బంధకాలలో ఉన్న అనేక మందిని ప్రభు యొక్క శక్తి ద్వారా విడుదల కలిగిస్తూ దేవుని రాజ్య స్థాపనలో మరి మీరు కూడా నాతో కలిసి పనిచేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.